డీలిమిటేషన్ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆల్ పార్టీస్ మీటింగ్లో డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓ కీలక తీర్మానం చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ చేపడితే 1971 జనాభా లెక్కల ప్రకారం జరిగేలా చూడాలని ప్రధాని మోదీని కోరుతూ తీర్మానం చేశారు. ఇది మరో 30 ఏళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటవుతున్నాయి. మరో 30 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నాయి తమిళ పార్టీలు. కొంతకాలంగా ఈ వాదనను బలంగా వినిపిస్తున్నాయి ద్రవిడ పార్టీలు. ఇదే డిమాండ్ తో చెన్నైలో సమావేశమయ్యాయి అన్ని పార్టీలు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలకు హిందీ డీలిమిటేషన్ పై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను మరో 30 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు కావాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎంపీల సంఖ్య పెరుగుదల అదే నిష్పత్తిలో రాష్ట్రాలకు ఎంపీలను గణించాలనే హామీని కోరుతూ తీర్మానం చేసింది అఖిలపక్షం. అంటే 1971 నుంచి తమిళనాడులో గణనీయంగా జనాభా నియంత్రణ జరిగింది. ఇది తమిళనాడు ఎంపీ సీట్ల పెరుగుదలపై ప్రభావం చూపొద్దని తీర్మానం చేశారు. 2000 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు అప్పటి బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2026 నుంచి మరో 30 ఏళ్ల పాటు ఇదే ముసాయిదాను అనుసరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని తీర్మానంలో కోరారు. తమిళనాడు డీలిమిటేషన్ కు వ్యతిరేకం కాదని, అయితే వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రానికి డీలిమిటేషన్ శిక్షణ మారకూడదని ఈ సమావేశం అభ్యర్థిస్తోందని చెప్పారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ తో తమిళనాడుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. తమిళనాడుకు కొత్తగా 22 ఎంపీ సీట్లు రావాలన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం 10 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. 12 ఎంపీ సీట్లు కోల్పోవడం అంటే తమిళనాడు అస్తిత్వంపై దాడి చేయడమేనన్నారు స్టాలిన్. దేశంలో ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్య మార్చాల్సిన అవసరం లేదన్నారు మక్కల్ నీతి మయ్యం చీఫ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్. ప్రస్తుతానికి డీలిమిటేషన్ ప్రక్రియ అవసరం లేదన్నారు. 145 కోట్ల జనాభా గల దేశాన్ని 453 మంది ఎంపీలు బాగానే నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇండియాను హిందీయాగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు కమల్ హాసన్. My opinion is that this 453 need not change. Even when it was 145 crore, these 453 members led the country to this position. From the third world country position to now, it is only these 453 people who have done it. They are sufficient. If at all they have to increase the number of seats, all government decisions made in the center is executed by the states. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రాలకు తీవ్ర నష్టమంటున్నారు తమిళ నేతలు. సౌత్ స్టేట్స్ తో జేఏసీ ఏర్పాటు చేసి ఉమ్మడి కార్యాచరణతో కేంద్రంపై పోరుకు సిద్ధమంటున్నారు.